ఇది బ్రహ్మసూత్ర శివలింగము. అన్ని లింగాలకి ఈ ఆకారం ఉండదు. ఈ ఆకారం ఏదైతే ఉందో ఇది బ్రహ్మసూత్ర శివలింగం అంటారు. ఇది 1000 లింగాల్లో ఒక్క లింగం ఉంటుందన్నమాట. ఇట్లా ఒక్క లింగానికి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనము కోటప్పకొండలో శ్రీ 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 మేధా దక్షిణామూర్తి స్వామి వారి టెంపుల్ ముందు ఉన్నాము. ఇప్పుడు చూసారా, మేధా దక్షిణామూర్తి స్వామి వారి టెంపుల్ ఇది. మనకి జాతకంలో గురుబలం తక్కువగా ఉన్న, అలాగే శని, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావం వల్ల బాగా ఇబ్బందులు పడుతున్నా, గురుబలం పెరిగితే అన్ని దోషాలు తగ్గిపోతాయి. గురుబలం పెరగాలంటే ఏకైక మార్గం దక్షిణామూర్తి స్వామిని పూజించడం. లోపలికి వెళ్ళొచ్చాము, ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ శనగల మాల సమర్పిస్తున్నారు స్వామికి. మేమైతే తేలేదు, ఇక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు తీసుకొచ్చి వేయచ్చు అనమాట. ఎంత భలే ఉందో మీకు జూమ్ చేసి చూపిస్తా. లోపల తీయకూడదు. ఒక్క లింగానికి ఉంటుంది. చాలా చాలా పుణ్యకరం అన్నమాట. ఇలాంటి లింగానికి మనం పూజ చేయడము చాలా అదృష్టము. కార్తీక మాసంలో చేయడము. అభిషేకం చేస్తున్నాను. सर्वभूतदण्डाय नमो मनोमनाय नमः। अघोरे घोरघोरे घोरघोरधनेभ्यः धनेभ्यो नमस्तेभ्यो नमस्ते रूपेभ्यः। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ईशानः सर्वविद्यानां मृत्युंजयाय सर्वेश्वराय नाथाय श्रीमन्महादेव
విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. పారిజాత పువ్వులు పొద్దున మనం ఏరాం కదా అవి. చిన్నది చక్కగా ఉంది కదా. బిల్వదళం, మారేడు దళం. ఇది బ్రహ్మసూత్ర శివలింగము. అన్ని లింగాలకి ఈ ఆకారం ఉండదు. ఈ ఆకారం ఏదైతే ఉందో ఇది బ్రహ్మసూత్ర శివలింగం ఉంటుంది. ఇది 1000 లింగాల్లో ఒక్క లింగం ఉంటుందన్నమాట. ఇట్లా ఒక్క లింగానికి ఈ బిల్వదళం నేను కోసాను అనమాట. నా చేతితో నేనే కోసా. ఒక చిన్న మారేడు చెట్టు ఉంటే అందినంత మేర ఈ బిల్వదళం నా చేతితో నేనే స్వామికి సమర్పించుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది.